హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకోవడానికి నేను ఒక వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెబ్సైట్లో మీరు చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ చేస్తూ మీకు మనీ అనేది ఎర్న్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్లు ఏంటంటే ప్లే స్టోర్లో ఉన్న యాప్స్కి రేటింగ్ ఇస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఒక యాప్కి రేటింగ్ ఇస్తే మీకు 15 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి పేమెంట్ ప్రూఫ్ కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నాకు ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ చెక్ చేసినట్లయితే 45 రూపీస్ రావడం, 15 రూపీస్ రావడం జరిగింది. 15 రూపీస్ అనేది ఒక టాస్క్ కంప్లీట్ చేసి వస్తుంది. 45 రూపీస్ అనేది 3 టాస్క్లు ఒకేసారి కంప్లీట్ చేస్తే 45 రూపీస్ రావడం జరిగింది. దీనికి సంబంధించి నాకు అమౌంట్ అనేది ఇండస్ఇండ్ బ్యాంక్ పడింది కాబట్టి పక్కన మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి స్టేట్మెంట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేసినట్లయితే నాకు ఈ రోజే 15 రూపీస్ వచ్చింది. 45 రూపీస్ ఇక్కడ స్టేట్మెంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు వీళ్ళు జెన్యూన్గా అయితే 15 రూపీస్ అయితే ఒక యాప్కి రేటింగ్ ఇచ్చినందుకు వీళ్ళు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ మనీ ఎర్న్ చేసుకునే యాప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. వెబ్సైట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే యాప్ 20 అని మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు గెట్ 15 టు ఇన్స్టాల్ 1 యాప్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ 1 యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని రేటింగ్ ఇచ్చినట్లయితే మీకు 15 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీకు పేమెంట్ అనేది ఇక్కడ ఎన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని మీరు రేటింగ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు పేమెంట్ అనేది డైరెక్ట్ గా మీరు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ యూపీఐ ఐడీస్ అయితే ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా వెళ్ళి యూపీఐ ఐడికి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎర్న్ అప్ టు డైలీ 300 రూపీస్ వరకు కూడా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన స్టెప్స్ ఓన్లీ 4 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రివ్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రేటింగ్ ఉంటుంది కదా, 5 స్టార్ 3 స్టార్ 1 స్టార్ అట్లా రేటింగ్ ఉండదు. ఆ రేటింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే 4th స్టెప్ అనేది కంప్లీట్ చేసి మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ రేటింగ్ ఇచ్చి స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే అప్లోడ్ యువర్ స్క్రీన్ షాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. యూపీఐ ఐడి ఎందుకు ఎంటర్ చేయాలంటే మీరు ఇక్కడ ఏ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేస్తారో ఆ యూపీఐ ఐడికి మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అప్లోడ్ అవుతుంది కదా, అంటే మీరు ఏ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని రేటింగ్ ఇచ్చారో ఆ యాప్కి సంబంధించి స్క్రీన్ షాట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎట్లా చేస్తానో మీరు అలా చేస్తే మీకు ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ నేను యాప్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ దిస్ యాప్ అని కనిపిస్తుంది. ఇన్స్టాల్ దిస్ ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు యాప్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు యాప్ అనేది ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ యాప్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా రేటింగ్ ఇచ్చేసి స్క్రీన్ షాట్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ యాప్ అనేది ఇక్కడ ఇన్స్టాలింగ్ అనేసి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే కావడం జరిగింది. ఇన్స్టాల్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రేట్ దిస్ యాప్ అనేసి మనకి ఇక్కడ రేటింగ్ అనేది యాప్కి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు రేటింగ్ అయితే చూపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ రేటింగ్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 5 స్టార్ రేటింగ్ అని ఇచ్చాను. 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన తర్వాత యాప్ గురించి రాయమని చెప్తున్నాను. జస్ట్ గుడ్ యాప్ అని చెప్పేసి నేను ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ గుడ్ యాప్ అని రాసిన తర్వాత ఇక్కడ మీకు పైన పోస్ట్ అని కనిపిస్తుంది కదా, పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మనము ఈ ఏదైతే మనం రేటింగ్ ఉందో ఈ రేటింగ్ అనేది పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది చేసుకోండి. స్క్రీన్ షాట్ అనేది ఏంటంటే మనం ఇక్కడ రేటింగ్ ఇచ్చాం, 5 స్టార్ రేటింగ్ ఇచ్చాం, గుడ్ యాప్ అని రాసాం కాబట్టి ఇక్కడ మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకుని ఇలా రేటింగ్ ఇచ్చి స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత మీరు యాప్ కూడా ఓపెన్ చేయొద్దని జస్ట్ మీరు రేటింగ్ ఇచ్చిన తర్వాత ఇది స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీరు వెబ్సైట్కి అయితే రండి. వెబ్సైట్కి వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయమన్నాడు. ఇక్కడ యూపీఐ ఐడి దగ్గర నేను నా యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్ ఫైల్ అని కనిపిస్తుంది. చూస్ ఫైల్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంతసేపు చేసుకున్నటువంటి స్క్రీన్ షాట్ ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కొంత టైం అనేది తీసుకున్నది. కొంతసేపు ఇక్కడ మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత సబ్మిటింగ్ అనేసి మనకి ఈ విధంగా అయితే కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది.
సబ్మిట్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ యూపీఐ ఐడి విల్ షార్ట్లీ అని చెప్పేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంప్లీటింగ్ దిస్ టాస్క్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పేమెంట్కి సంబంధించి ఇక్కడ వీళ్ళ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. పేమెంట్ అనేది మనకు ఎప్పుడైతే మార్నింగ్ నుంచి మనకు ఈవినింగ్ 3 వరకు అయితే మనకు పేమెంట్ అనేది ఆటోమేటిక్గా రిసీవ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసాం కాబట్టి ఫస్ట్ ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఆఫర్, థర్డ్ ఆఫర్, ఫోర్త్ ఆఫర్ ఇట్లా మనకు ఆఫర్స్ అన్నీ మనకి ఇట్లా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పేమెంట్ అనేది నేను ఇప్పుడు ఆల్రెడీ ఇది కంప్లీట్ చేశాను. ఒకవేళ నేను ఈ వీడియో అనేది కంప్లీట్ అయిన తర్వాత నాకు అమౌంట్ వచ్చిన తర్వాత నేను స్క్రీన్ షాట్స్ కూడా నేను ఇక్కడ పేమెంట్ సెక్షన్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టాస్క్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ సెకండ్ ఆఫర్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ మనం ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వేరే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని సేమ్ రేటింగ్ ఇచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా మీకు అమౌంట్ అనేది కరెక్ట్గా మన యూపీఐ ఐడికి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ పేమెంట్కి సంబంధించి స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను. దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఎన్ని టాస్క్లు అయితే కంప్లీట్ చేస్తారో ఆ టాస్క్లకు సంబంధించి పేమెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే మీరు ఎప్పుడు టాస్క్ కంప్లీట్ చేసినా కూడా మీకు పేమెంట్ అనేది మార్నింగ్ 11 o'clock వస్తుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock వస్తుంది, తర్వాత 6 o'clock అయితే మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు నైట్ చేసినా కూడా, మార్నింగ్ చేసినా, ఎప్పుడు చేసినా కూడా ఈ 3 times ఏవైతే ఉన్నాయో ఆ టైమ్స్లో మాత్రమే మీకు పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు కూడా పేమెంట్ అనేది ప్రూఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ టాస్క్లు కంప్లీట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.